డైలాగ్ కూడా అంత ఫాస్ట్ చెప్తే ఎట్లానా మెల్లగా చెప్తే అర్థమవుతుంది అందరికి. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ మూవీలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశా. ఐటమ్ సాంగ్లో మంచిగా వాడిండు డైరెక్టర్. నన్ను అడిట్ చేసి రమణారెడ్డి బదులు గోల్డ్ పన్ రెడ్డి పెట్టేశాడు. సో సాంగ్ కూడా మంచి చాలామంది బయట ఆదరిస్తున్నారు. సో రైటర్ మోహన్ గారు, డైరెక్టర్ గారు నాకు చాలా ఒక 10-15 ఇయర్స్ నుంచి పరిచయమో. చాలా సినిమాల్లో పనిచేసినప్పుడు బ్రదర్ మంచిగా ఎంకరేజ్ చేస్తుండే. చిన్న చిన్న క్యారెక్టర్లు ఉన్న దాంట్లో కూడా అన్నీ ఎంకరేజ్ చేస్తుండే. నేను ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు యూఎస్లో ఉన్నాను. అయితే నేను యూఎస్కి వెళ్ళి కాల్ చేశాను, అన్న ఏమన్నా సినిమా స్టార్ట్ అయింది మళ్ళీ ఏంది నా పరిస్థితి అంటే, అన్న ఉందన్నా నీకు చెప్తా డేట్లు ఉన్నాయి అని చెప్పన్నారు. అయితే నేను గడ్డం నవీన్ ఇద్దరం కలిసి యూఎస్లో ఉన్నాము. నాటా ఈవెంట్కి వెళ్ళినామే. అప్పుడు రాజేష్ రాంబాల గారు ఫోన్ చేసి ఇట్లా క్యారెక్టర్ ఉందని చెప్తే అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యిండే. సో ఐటమ్ సాంగ్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. తర్వాత నేను, గడ్డం నవీన్ అండ్ మచ్చ రవి గారు క్యారెక్టర్ మాది. సో మంచి సినిమాలో మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను టీం అందరికీ. అండ్ ప్రొడ్యూసర్ గారి పేరు నా పేరు ఒకటే. సో నేను స్టేటస్లో పెట్టుకుంటే అందరూ నువ్వే నా ప్రొడ్యూసర్ అంటారు. సో ఈ సినిమాతో నన్ను ప్రొడ్యూసర్ చేసిరు. ఎందుకంటే వెన్నుపూస రమణారెడ్డి అంటే అది అయిపోయింది. నన్ను ప్రొడ్యూసర్ గారితో అన్నా ఏమన్నా ఏడవైనా నిన్న నువ్వేనా రమణారెడ్డి నువ్వే కదా ప్రొడ్యూసర్ అని అడుగుతున్నాను. అందరూ కొత్త అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ అడుగుతున్నారని అంటే అదే చెప్పాను నువ్వే ప్రొడ్యూసర్ అని చెప్పి అన్నాడు. సరే అన్న అని చెప్పిన లాస్ట్కు బ్రదర్ అన్న. సో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా చూశాను నేను. ఆడియన్స్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేని సినిమా ఉంటుంది. అంటే చూస్తుంటే అయ్యో ఏం జరుగుతుంది అని ఉంటుంది. చాలా అంటే చాలా కంటెంట్ బాగుంది. చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. మీరు టికెట్ తీసుకోండి, థియేటర్కి వెళ్తే డబ్బులు వేస్ట్ కావు. ఏదైతే నేను గ్యారంటీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఆల్ సినిమాలో ఉన్న మన ఇండస్ట్రీలో ఉన్న ఆల్ హీరో ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా తప్పకుండా చూసి విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాను. ఎందుకంటే మేము చాలామంది అందరం డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, ఆర్టిస్టులకు అందరూ కష్టపడి చేసింది సినిమా. ప్రేక్షకులకు నచ్చాలని చేశాము, ప్రేక్షకులు ఆదరిస్తారని చేశాము. కాబట్టి మీరు అందరు ఆదరించి ఈ సినిమా మంచి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. దీని ద్వారా మా ఇండస్ట్రీలో ఇంకా సినిమాలు వస్తాయి, మా ప్రొడ్యూసర్కి సినిమా వస్తుంది, డైరెక్టర్కి మంచి సినిమా వస్తుంది, మాకు మంచి క్యారెక్టర్లు వస్తాయి. అట్లా వ్యవస్థ ముందుకు పోతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఆదరిస్తారని ప్రతి ఒక్కరు థియేటర్లో చూసి మీరు చూసి ఇంకొక 10 మందికి చెప్పండి, వాళ్ళు చూసి ఇంకో 10 మంది చెప్తుంటే సినిమా తెలుస్తుంటుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి, మన ఈ మూవీలో చేసిన ఆల్ ఆర్టిస్టులకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. ముఖ్యంగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మీరు ఆదరించాలి, తర్వాత ఆడియన్స్ ఆదరిస్తారు. కాబట్టి అందరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు శేఖర్ అంటారు. ఈ సినిమాకి నన్ను మోహన్ సార్